वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు ద్వితీయ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణము ఈ యొక్క 15వ సంపుటాన్ని చూడండి. సా హోవాచ అజాత శత్రు ప్రతిలోమం చేతద్ బ్రాహ్మణ క్షత్రియం ఉపాదేయాద్ బ్రహ్మ మే వక్షతీతి వ్యేమ త్వా జ్ఞాపయిష్యామీతి. అజాతశత్రు ప్రతిలోమం చ ఏతద్ బ్రాహ్మణ, ఇగో ఈ రూపకంగా బ్రాహ్మణుడు క్షత్రియం ఉపేయాద్ బ్రహ్మ మే వక్షతి. క్షత్రియుడు బ్రాహ్మణుని యొక్క సమ్ముఖానికి వెళ్ళి బ్రాహ్మణుడు ఉపదేశించడం, జ్ఞానోపదేశం చేస్తుంటే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వీళ్ళు వినడం అత్యంత ఉపాదేయం, అత్యంత మంచిది. కానీ క్షత్రియుడు ఉపదేశించడం, బ్రాహ్మణుడు గ్రహించడం అనేటువంటిది కొంత చింతాజనకం. కానీ పరిస్థితి ఆ రకంగా వచ్చింది కాబట్టి వ్యేవత్వ జ్ఞాపయిష్యామీతి, సరే ఇక నాకు తెలిసినంత వరకు నేను చెప్తానని చెప్పేసి అజాతశత్రువు విషయాన్ని మొదలుపెట్టాడు. తం పానౌ, ఇదంతా అయిపోయింది కదా ప్రసంగం. ఈ ప్రసంగం అంతా ఏంటంటే అతన్ని చేయి పట్టుకొని తీసుకెళ్లి ఆ యొక్క పడుకున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ శరీరాన్ని, ఇంద్రియాలను ఏ రకంగా ముడిపెట్టుకొని పడుకున్నాడో చూడండి అని చెప్పేసి ఈ రహస్యం అంతా నేను చెప్పిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తికి నాకు తెలిసింది ఇదే అని చెప్పేసి దీప్త బాలకి అన్నాడు. ఆ తర్వాత రహస్యాన్ని అజాత శత్రువు చెప్తున్నాడు అనమాట. చెప్పాలి కదా, 18 చూడండి. అథ యదా సుషుప్తో భవతి యదా నా కస్యచన వేదహిత నామ నాఢ్యో ద్వాసప్తతిః సహస్రాణి హృదయాత్ పురీతతం అభిప్రతిష్ఠ్యంతే తాభిః ప్రత్యవస్త్రిప్య పురీతతి శేతే. అథ ఇంకా ఎప్పుడైతే యదా సుషుప్తో భవతి, ఎప్పుడైతే పడుకొని ఉంటాడో, తదా యదా నా కస్యచన వేద, ఎక్కడికి పడుకోవడం ద్వారా అతను ఎక్కడికి పోతాడో ఎవరికి తెలియదు. నా కదాచన, ఎక్కడికి పోతాడు అనేటువంటిది ఎవరికి తెలియదు. వేద హిత నాడ్య, ఈ నాడుల ద్వారానైతే జరగాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే రక్త ప్రసరణ అనేటువంటిది జరుగుతుంది. ద్వాసప్తతి, ఈ నాడులు ఎన్ని ఉన్నాయి అని అంటే 72. ద్వాసప్తతి సహస్రాన్ని, 72,000 ఉన్నాయి. ఈ 72,000 నాడుల ద్వారా రక్త ప్రసరణ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. శ్వాస తీసుకుంటున్నాడు, శ్వాస తీసుకోవడం ద్వారా హృదయం అనేటువంటిది ఈ రకంగా పంపింగ్ జరుగుతూ ఉంటుంటది. దాని యొక్క చెడు రక్తాన్ని పీల్చుకొని మంచి రక్తాన్ని వదలడం ద్వారా దాంతో 72 నాడులలో 72,000 నాడులలో శరీరానికి అణువున రక్త ప్రసరణ అందించడం చేయడం.
అంటే ఈ యొక్క పరిస్థితి ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో వెలువడేటువంటి నీటి స్రోతస్సు కాళేశ్వరం నుంచి వెలువడి అన్ని నదులన్నీ నింపుకుంటూ మొత్తం ప్రతి పొలానికి ఎక్కడెక్కడైతే సంపర్కం ఏర్పరిచారో ఆ రకంగా ఈ యొక్క హృదయమున నుండి మొత్తం అన్ని మాంస కణానికి ఈ రక్త ప్రసరణ అనేటువంటిది ప్రసరితం అవుతుంది. హృదయాత్ పురీతతం, ఈ హృదయం నుంచి ఇది ఏంటంటే హృతం రమణీయం, ఈ యొక్క రమణీయమైనటువంటి హృదయ స్థానం నుంచి అభిప్రతిష్టంతే, ఇవన్నీ అక్కడికే సంబంధితమై ఉంటుంటాయి. తాభి ప్రత్యవస్త్రిప్య, అక్కడి నుంచి ముడిపడి ఉండి హృదయ స్థానం నుంచి, ఇప్పుడు ఇది ఏ రకంగానంటే చనిపోయిన వాళ్ళది గుండె తీసినప్పుడు ఆ గుండె పైన ఉండేటువంటి ఈ నీలిరంగు ఎరుపు రంగు ఈ రెండు ధమనులు ఏవైతే ఉంటుంటాయో వాటికి అన్ని ఈ వృక్షం యొక్క వేరు, తల్లి వేరుకు పిల్ల వేరు, పిల్ల వేరుకు ఇంకొక వేరు, అట్లా ఏ రకంగా అయితే ఉంటాయో ఈ యొక్క హృదయం యొక్క దగ్గర ఈ శారీరక అవయవాల నుండి అన్ని వచ్చినటువంటివి హృదయం నుంచి ఈ యొక్క గుండె నుంచి దూరం పోయేటువంటివన్నీ లావుగా ఉంటాయి. కానీ ఎక్కడి వరకు అయితే చేరుకోవాలో చివరికి చేరుకునేటప్పుడు అప్పుడు సన్నగా చిన్నగా ఉంటుంటాయి అన్నట్లు. దూరంగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాయా, దగ్గర ఉన్నప్పుడు చిన్నగా ఉంటాయా? దూరంలో ఉన్నప్పుడే ఏళ్ళు సన్నగా అనిపిస్తాయి. అందుకని ఈ హృదయం దగ్గర ఉన్నప్పుడు పెద్ద పెద్ద లావుగా ఉంటుంటాయి గొట్టాలాగా. ఇక ఎట్లట్లా దూరం పోతుంటే అట్లట్లా సన్నబడుకుంటూ ఒకదానికి ఒకటి అతుక్కొని ఈ కణానికి శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. పురీతతి శేతే, ఈ పురీతతి అని అంటే ఆ నరనాడుల నుండి రక్తాన్ని ఇట్లా తోసుకుంటూ జరుగుతుంటుంటది, ముందుకు నడిపిస్తూ ఉంటుంటది. ఆ గుండె అయితే ఆ రకంగా చేస్తుంటది, ఆ మనిషి మాత్రం శేతే పడుకొని ఉంటాడు. సా యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వా అతిఘ్నీమానందస్య గత్వా శయీత ఏవం ఏవ ఏష ఏతచ్చేతే. ఇక అతడు పడుకున్న అతను పిల్లవాడా, మహారాజా, లేదంటే గొప్ప బ్రాహ్మణుడా, ఏ హింసకుడా, ఎవరు అనేటువంటిది ఈ దానితో సంబంధమే లేదు. ఎవరిలో శరీరంలోనైనా అదే రకమైనటువంటి భావం ఉంటుంది. ఆనందస్య గత్వ, అది ఒక సంతృప్తిమయంగా పడుకొని ఉండడం జరుగుతుంది. శయీతం ఏవం శయీత ఏవం ఏదం ఏష ఏత ఇచ్చేతే. ఈ రకంగా ఒక పడుకొని ఉన్నటువంటి స్థితిలో అతని వేషభూష చూసి ఇతడు ఫలానా అని మనం గుర్తుపడుతుంటాము. కానీ ఆ పడుకునేటువంటి వైవిధ్యంలో అందరూ కళ్ళు మూసుకొని కదలకుండా పడుకొని ఉంటుంటారు. కాబట్టి ఆ కదలకుండా పడుకొని ఉండేటువంటి దాంట్లో అందరూ ఒక్కటే, పశు పక్షి క్రిమి కీటకాలు అందరూ ఒక్కటే. ఇక ఆ వేషభూష శరీర రూపం చూసినప్పుడే ఇది ఫలానా పశువు అని, ఇది ఫలానా మనిషి అని, వీళ్ళు స్త్రీలని, వీళ్ళు పురుషులని అది తెలుస్తుంటది. కానీ పడుకునేటువంటి కళ్ళు మూసుకొని కదలకుండా పడుకునేటువంటి దాంట్లో మాత్రం అందరూ ఒకే విధంగా ఉంటారు. సా యథా ఊర్ణాను యథా ఊర్ణనాభిః తంతున ఉచ్చరేత్ యథా అగ్నేః క్షుద్ర విస్ఫుల్లింగా విచ్చరంతి ఏవం ఏవ అస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని విచ్చరంతి. ఎప్పుడైతే ఊర్ణ అంటే దూది యొక్క పోగులు, దూది పింజంలో అది దూది ముద్ద మనం ఎంతైతే తీసుకుంటామో చేతికి వచ్చేటట్టుగా దాంట్లో పోగులు ఏ రకమైతే ఉంటాయో ఆ విధంగా నాభి
నాభిస్తంతున ఈ యొక్క నాభి దగ్గర నుంచి ఈ శరీరానికి సంబంధించినటువంటి అన్ని సంబంధాలు అనేటువంటివి ఆ రకంగా ఏర్పడుతున్నాయి. ఎందుకు అంటే నాభి నుంచి అల్లుకున్నటువంటిది అనమాట. అందుగురించే పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క శరీర సంరచనను తెలుసుకోవాలంటే నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. కాయ వ్యూహం, కాయ అంటే శరీరం, వ్యూహ అంటే దాన్ని ఏ రకంగా అల్లుకున్నది, ఏ రకంగా ముడిపడి ఉన్నది అనేటువంటి దాంట్లో ఈ యొక్క నాభి చక్రంలో ధారణ చేసినట్టయితే ఆ యొక్క సంబంధం అంతా తెలిసిపోతుంటది అనేటువంటిది పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం. ఉచ్చరేత్ యథా అగ్నేహి క్షుద్ర విస్ఫుల్లింగా. ఇక ఏ రకంగానైతే ఈ మాట్లాడుతూ ఉంటుంటే ఉచ్చారణ చేస్తూ పోతుంటే యథా అగ్నేహ ఏ రకంగానైతే అగ్ని నుండి క్షుద్ర విస్ఫుల్లింగా ఇక మండేటువంటి మంట మండుతుండగానే దాంట్లో ఉండేటువంటి ఈ నిమ్న స్తరమైనటువంటి అంటే ఏమంటారంటే గట్టితనము లేనటువంటిది, పదార్థ గుణము లేనటువంటి, ఆ యొక్క నాణ్యత లోపించినటువంటి ఆ కర్రలలో ఉండేటువంటి ఆ యొక్క వికారం అంతా చిటపటమని చెప్పేసి ఆ మిరుగులు ఎగిరి పడుతుంటాయి. కర్ర గట్టిగా ఉన్నటువంటిది, బలంగా ఉన్నటువంటి దాంట్లోనైతేనేమో కేవలం మండుతూ నిప్పు కణాలు తయారవుతుంటాయి. అదే కర్రలో గుణము నాణ్యత లోపించినప్పుడు, వికారంగా ఉన్నప్పుడు ఏంటంటే చిటపటమంటూ మిరుగులు వస్తుంటాయి. అంతేనా, ఇంకేమైనా కారణమా మిరుగులు రావడానికి? అదే పుచ్చుపట్టినది అనేటటువంటి అంటాం, దానికే ఆచార్య పుచ్చుపట్టిందే కావచ్చు, మరి ఇంకేదైనా కారణం కావచ్చు. వికారం ఉంటేనే వస్తుంటది, లేదంటే మామూలుగా మండుతూ ఉంటుంటాయి. దానిపైన తొడుగు చర్మం బాగాలేకుంటే చిట్టపాట అని అట సిద్ధపడుతుంది. అది చర్మం ఆ తొక్క వల్ల కాదు. తొక్క మనము యజ్ఞంలో వేసేటువంటి సమిధలకు కూడా ఉంటుంటది కదా, అది చిటపటమంటూ అనదు. పొయ్యిలో పెట్టినప్పుడు కూడా ఏ కర్ర తొక్క కూడా ఆ రకంగా అనదు. తొక్క దానికి కవచం లాంటిది, అందు గురించి అది వికారం కాదు, అది కాపాడుతూ ఉంటుంటది కాబట్టి అంగరక్షణ చేస్తుంటది. ఆ తొక్క వల్ల చిటపటమని అంటుంటే ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా అది చిటపటమని అనాలి. కానీ అన్ని చోట్ల అనకుండా ఏదో విశేషమైనటువంటి సందర్భంలోనే అటువంటి నిప్పురవ్వలు వచ్చేది, మినుగురులు అనేటువంటివి ఎగురుతుంటాయి. విచ్చరంతి, అవి ఇట్లా ఎగిరి పడుతుంటాయి అటు ఇటు. ఏవం ఏవ అస్మాదాత్మన, అదే విధంగా ఈ యొక్క ఆత్మ నుండి సర్వే ప్రాణాహ, ఈ ప్రాణాలు అనేటువంటివి వస్తూ పోతున్నాయి. సర్వే లోకాహ, ఈ యొక్క నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ ఆనందావస్థ, దుఃఖావస్థ, ఇవి ఆ అవస్థలన్నీ ఏర్పడుతున్నాయి. సర్వే దేవాహ, దివ్య గుణాలు ఏవేవైతే గొప్ప గొప్ప పనులు చేయడం జరుగుతుందో ఆ ఆత్మ ద్వారానే వ్యక్తమవుతున్నాయి. సర్వాణి భూతాని, ఈ యొక్క సర్వ ఈ ఇక్కడ భూతాలు అంటే, భూతం అంటే ఏంటంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అనేటువంటివి చేతులు పనిచేయడం, కాళ్ళు నడవడం, నోరు మాట్లాడడం, తాగడం, తినడం, ఈ ముక్కు శ్వాస పీల్చుకోవడం, వదలడం, కళ్ళు మూసుకోవడం, తెరుచుకోవడం, చెవులు వినడం, ఇటువంటివన్నీ ఈ యొక్క ఇంద్రియాల రూపకంగా ఆత్మ ద్వారానే చేయబడుతున్నాయి. ఇందాక విజయలక్ష్మమ్మ గారు ఏమని చెప్తున్నారంటే, మా ఇంట్లో మా పిల్లలు కానీ నేను కానీ బాగుండాలంటే ద్రౌపది ముర్ము గారు వచ్చి సహకరిస్తుంటారు, మాకు ఎప్పుడు ఏ లోపం ఉన్నా సవరిస్తూ ఉంటారని చెప్తున్నారు. అంటే ద్రౌపది ముర్ము గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, వారి పేరే ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, శరీరంలో గుండె పని చేయాలంటే దేవుడు సహకరిస్తున్నారండి. దేవుడికి సంబంధం ఏంటి? ఈ దేహము నాది, ఈ గుండె పనిచేసేయడానికి కారణం నేను, నా వల్ల నేను విద్యమానమై ఉంటున్నాను కాబట్టి గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ జరగడం అన్ని చేసేది ఆత్మ ద్వారా జరుగుతుంది. కానీ పరమాత్మకు సంబంధం ఏంటి? పరమాత్మ జీవితాన్ని ఇస్తుంటాడు.
తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమితి ఈ తస్య ఇంకా ఆ విధంగా ఈ అన్ని ఆత్మ నుండే జరుగుతున్నాయి కాబట్టి ఉపనిషత్ అంటే ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే ఈ సాన్నిధ్యంలో ఉండడం, సమీపంలో ఉండడం, దగ్గరగా ఉండడం. ఆ రకంగా తస్య ఉపనిషత్ ఈ యొక్క ఆత్మకు దగ్గరగా ఉండడం ద్వారా ఈ యొక్క దగ్గర సంబంధాన్ని కూడా పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో చూపిస్తుంటాడు. ఏంటంటే ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుక్తే వివక్షయ మనః కాయాగ్ని మాహంతి సా ప్రేరయతి మారుతం అని ఈ రకంగా చెప్తుంటాడు. ఏంటంటే ఆత్మ బుద్ధితోటి, అంటే ఆత్మకు అత్యంతంగా దగ్గరగా ఉండేటువంటిది బుద్ధి, బుద్ధికి అత్యంత దగ్గరగా ఉండేటువంటిది ఈ చిత్తానికి దగ్గరగా ఉండేటువంటిది మనసు, మనసుకు దగ్గరగా ఉండేటువంటి ఇంద్రియాలకు దగ్గరగా ఉండేటువంటిది విషయం. ఈ విషయం అనేటువంటి ఈ యొక్క భోగ ప్రవృత్తి అనేటువంటిది, ఆసక్తి అనేటువంటి ఇవన్నీ ఆత్మలోనే అవుతున్నాయి. ఈ ఆ బుద్ధిని సక్రియం చేసేటువంటిది, ఆలోచించేటువంటిది ఆత్మనే. ఈ యొక్క చిత్తం ద్వారా చింతన చేసేది ఆత్మనే, మనసు ద్వారా మననం చేసేది ఆత్మనే, కళ్ళ ద్వారా చూసేది ఆత్మనే, చెవుల ద్వారా వినేది ఆత్మనే, నోటి ద్వారా మాట్లాడేది ఆత్మనే, చేతుల ద్వారా చేసేది, కాళ్ళ ద్వారా నడిచేటువంటిది ఇవన్నీ చేసేది ఆత్మనే. కాకపోతే ఏంటంటే ఎంత విక్షిప్తంగా ఉన్నది అని అంటే ఇక ఆ విక్షిప్తతలో ఏమి చేస్తుందో తనకే తెలియదు అనమాట. అందు గురించి చేతులు చేసేవి చేతుల పని చేతులే చేస్తున్నాయి, కాళ్ళు నడిచేటువంటి కాళ్ళే నడుస్తున్నాయి. దీనికి ఆత్మకు సంబంధం లేదు. కళ్ళు వాటికవే చూస్తున్నాయి, చెవులు వాటికవే వింటున్నాయి, నోరు అదే మాట్లాడుతుంది, తానకు తానే తింటుంది, తాగుతుంది అనేటువంటి భ్రాంతి. బుద్ధి తానే ఆలోచిస్తుంది, ఈ యొక్క మనస్సు తానే మననం చేస్తుంది అనేటువంటిది. అందుకే నా మనస్సాక్షిగా, అందుకే నా మనస్సాక్షిగా, నా ఆత్మసాక్షిగా ఈ చేతులు పొరపాటు చేస్తున్నాయి, ఈ చేతులే చేస్తున్నాయి. తప్పు అయోగ్యమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి కాళ్ళు తీసుకెళ్ళాయి అని ఈ రకంగా భావించుకోవడం ఇది అజ్ఞాన భరితంగా ఉంటుంది. విజ్ఞానం ఏంటిది, సత్యం ఏమిటి అంటే కాళ్ళను నడిపించేది నేనే, చేతులను కదిలించి పని చేసేది నేనే, కళ్ళతో ఆత్మ భ్రమలో ఉండదంటారా మరి? అంతే కదా, విక్షిప్తత అంటే భ్రమ అంతే. అంత ఈ కళ్ళు తెరిసేది, మూసేది, ఈగలను దోమలను ఎల్లగొట్టేటువంటిది, చంపేటువంటిది ఇదంతా చేసేది ఆత్మయే. ఓకే. ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. ఈ ప్రాణం వస్తున్నది, వెళ్తున్నటువంటిది ఇది సత్యం. తద్వారా ఆ ప్రాణముల ద్వారానే ఈ జీవితం అనేటువంటిది యథార్థంగా నిలుస్తున్నది, ఇది సత్యం. ఇది బృహదారణ్యకోపనిషత్తి 2వ అధ్యాయ 1వ బ్రాహ్మణం సమాప్తం. అత 2వ బ్రాహ్మణం. యోహావై శిశుం సాధనం సంప్రత్యాధానం సస్థూనం సదామం వేద సప్తవ ద్విషతో భ్రాతృవ్యాన్ వరుణాద్హి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే యోహి శిశుం సాధానం, ఈ శిశువు యొక్క జీవితం అజ్ఞానభరితంగా ఉన్నప్పుడు, శిశువు యొక్క జీవితం అజ్ఞానభరితం, ఏమీ తెలియనటువంటి అమాయకంగా కళ్ళు తెరవనటువంటి స్థితిలో, మాట్లాడలేని చూడలేని అసమర్థ స్థితిలో, అటువంటి స్థితిని శిశువు అంటుంటారు. శిశువు అన్న శబ్దానికి అర్థం ఏంటి అంటే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, వదలడం, స్వీ 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 అని శబ్దం వస్తుంటది కాబట్టి శిశువు. అంతేగాని అతనిలో శిశుతనం అనేటువంటిది ఇంకేది లేదు. ఆ యొక్క ముక్కు ద్వారా వచ్చేటువంటి శ్వాస యొక్క ధ్వని కారణంగా అతన్ని శిశువు అనడం జరుగుతుంది. శిశువు అంటే ధ్వనితోటి వచ్చింది ఆ పేరు మరి అంతే. ఇక అంతకు మించి అతనిలో ఆ పసిపిల్లల్లో శిశుతనం ఏమీ లేదు. ఇక హిందీ వాళ్ళు ఏమంటారంటే సూసు అని అంటే మూత్రం పోసుకోవడం.
ఆ మూత్రం అనేటువంటిది ఆ వికారం వచ్చినప్పుడు వదిలేటువంటిది సందర్భంను అంటారు. కానీ ఈ మన ఈ దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఏంటంటే శిశువు అంటే అది నిరంతరంగా బ్రతికినంత కాలం, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఉంటుంటది. కాబట్టి బాల్యంలో అతన్ని గుర్తించడానికి, బ్రతికున్నాడా లేదా అనడానికి అతని ముక్కు దగ్గర చేయి పెట్టి మళ్ళీ ఆ పక్కన పడుకుంటే వినబడేది ఏంటంటే స్వీమ్ అనేటువంటిది శ్వాస యొక్క ధ్వని. అందువల్లనే అతన్ని శిశువు అనడం జరుగుతుంది. శిశువు అంటే చిన్న పిల్లవాడిని శిశువు అంటారు కదా ఆచార్య. మరి చిన్నపిల్లలని శిశువు అని అంటే ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలను శిశువు అదే ఇప్పుడే అప్పుడప్పుడే పుట్టినటువంటి వాళ్ళను 1 రోజులు 2 నెలలు అంటే పసిగుడ్డు అనేటువంటి ఆ స్థితిలో వారి దగ్గర మనం గుర్తించేటువంటి గుర్తింపు ఏముంటదంటే స్వీయం అనేటువంటిది ముక్కు ద్వారా శ్వాస వస్తూ పోతున్నటువంటిది, అది వినబడుతూ ఉంటుంటది. ఇక పొట్ట కదులుతూ ఉంటుంటది. అందు గురించి శ్వాస తీసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు అనేటువంటి స్థితి కనిపిస్తుంది. ఓకే. సప్రత్యాధానం సాస్థూనం సదామం వేద. ఈ రకంగా అతడు ఇక పెద్దగా గాని లావుగా గాని ఇంకా దామం అంటే ఆశ్రయం గాని ఈ రకంగా ఇది ఎవరి ఆశ్రయంలో ఉంటాడు, ఎలా ఆశ్రయిస్తుంటాడు అంటే అతనికి ఆశ్రయం తెలియదు, ఏది తెలియదు. పశువులు ఎత్తుకపోయినా తెలియదు, ఇంకా ఎవరు ఎత్తుకపోయినా తెలియదు. అవి వచ్చి కరుస్తున్నా తెలియదు, రక్షణ చేస్తున్నా తెలియదు అన్నట్టుగా అటువంటి స్థితిలో ఉంటుంటాడు. అతనికి కేవలం పసిగుడ్డు స్థితి అంటుంటారు. అందుకే అంబాడుకునేటువంటి స్థితి వరకు ఎప్పుడెప్పుడైతే అనుభవం కలగదో అప్పుడప్పుడు చీమలైనా పాములైనా అది బ్లేడులైనా సూదులైనా ఏవైనా నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, మరియు నిప్పునైనా పట్టుకోవడానికి, పాములను పట్టుకోవడానికి, చీమలను పట్టుకోవడానికి పోతుంటారు. ఎట్లెట్లా జరుగుతుంటాయో అక్కడ నుంచి ప్రతిక్రియ వస్తుంటుంటుందో అప్పుడు అదే విధంగా అనుభవం పెంచుకుంటాడు. కాబట్టి ఆ అనుభవంతో ఇక మీదట నిప్పు దగ్గరికి పోవద్దు, చీమల దగ్గరికి పోవద్దు, వేడి దగ్గరికి పోవద్దు అనేటువంటిది అనుభవంతో తెలుసుకుంటాడు. ఆచార్య, నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు ఒక చిన్న అదే మీరు చెప్పిన పసిగుడ్డు అన్నారు కదా, పసిగుడ్డును కోతి ఎత్తుకపోతున్నది. కానీ ఆయనకు తెలియదు నన్ను ఎవరో ఎత్తుకుపోతున్నారని. ఆ స్థితి అనమాట. అంతే. ఇక మళ్ళీ అందరు పరిగెత్తి మరి ఆడవారితో అని చెప్పి అది ఎత్తుకొని ఇల్లు పైకి పెద్దగా మళ్ళీ కింది దుంకింది పట్టుకొని చాలా జాగ్రత్తగా విడిపించారు దాన్ని. మీరు చెప్పిన యథార్థం గుర్తొచ్చింది. సప్తః ద్విషతో భ్రాతృవ్య అనవరుద్ధి. భ్రాతృవ్యాన్ అవరుణద్ధి. ఈ యొక్క భ్రాతృవ్యాన్ అంటే శత్రువులను ఏవేవైతే ఆ శిశువుకు హాని చేస్తూ ఉంటాయో, వేటి వల్లనైతే ప్రమాదం ఉంటుంటుందో అటువంటి ప్రమాదాల నుంచి అభిభావకులు, తల్లి తండ్రి ఇక ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారంతా ఆ యొక్క భ్రాతృవ్యాన్ అవరుణద్ధి అంటే నిరోధించడం, దూరం చేయడం, తొలగించడం, వేరు చేయడం రకంగా చేస్తుంటారు. ఆచార్య, ఇప్పుడు ఆత్మస్థితి మొట్టమొదటి ఇలా ఉంటుంది, శిశు రూపం ఇలా ఉంటుంది అనేటటువంటిది అంటారా? ఇది అర్థం కాదు. అమ్మగారు అలా అన్నారంటే జీవితం ఆగమైపోతుంది. ఆత్మ అంటే ఈ శిశువు లాగా ఉంటుందంటే శిశువు ఎంత ఉంటుందో అంత ఆత్మ ఉంటుంది. అలా కాదు. సూక్ష్మ జ్ఞానంలో అలా ఉంటుందా? జ్ఞానం లేదు కదా. ఇప్పుడు ఆ పడుకున్నటువంటి ఆ పసిగుడ్డు చీమలు వస్తే నాకు చీమలు వస్తున్నాయి అమ్మా అని అరుస్తాడా? తెలియదు. అదే మరి ఏది తెలియదు. కాబట్టి అక్కడ మనము కాపలాగా ఉండడం ఎందుకు? చూస్తుంది. ఇప్పుడు పిల్లవాడిని చూస్తున్నాడమ్మా, అటు మరి నీళ్ళలో వెళ్ళకుండా, మరియు అక్కడ అరుగు మీదకి వెళ్ళి కింద పడకుండా, మంచం మీదకి కింద పడకుండా జాగ్రత్తగా చూస్తుండండి, కనిపెట్టండి అని కాపలాగా ఉండడం ఉద్దేశం ఏంటి? అందుకే తల్లిదండ్రులను పంపించండి కదా దేవుడు.
అంటే ఇప్పుడు స్థూల తల్లిదండ్రులను రూపాన్ని పంపించలేదు మునిగారు, తల్లిదండ్రుని పంపించలేదు. తల్లిదండ్రుల బాధ్యత తెలిసేటందుకు వారి కడుపున పుట్టించాడు. అదే 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 అంతేగాని తల్లిదండ్రులు పంపించడం అనేటువంటిది ఏముండదు ఇక్కడ. తల్లిదండ్రులు ముందు ఉంటేనే కదా వాళ్ళ కడుపు నుంచి శిశువులు పుట్టాడు. మీరు అనేటువంటిది యజ్ఞోపవీత సంస్కారంలో అప్పుడు శిశువు ఎప్పుడైతే గుర్తించడం జరుగుతుందంటే అమ్మ నాన్నల ముందా పిల్లల ముందా అంటే పిల్లలే ముందు. వెలుగుతుందా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. తల్లిదండ్రి మళ్ళీ ఒకసారి చెప్పండి, పిల్లడే ఎట్లా ముందో మళ్ళీ ఒకసారి చెప్పండి. తల్లిదండ్రి ముందా పిల్లల ముందా అంటే పిల్లలే ముందు. పిల్లలు ఉంటేనే కదా తల్లిదండ్రునికి వాళ్ళ గుర్తించబడేది. జయమ్మ గారు అలా చూస్తే దిష్టి తగులుతుంది. ఏంటంటే మనం లేకపోతే అమ్మ నాన్న వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళకి అమ్మ నాన్న ప్రత్యేకత ఎట్లా వస్తుంది? అవును. అందుకని మనమే ముందు. అందు గురించి యజ్ఞోపవీత ధారణ కూడా మన శరీరం మీద ధరింపజేసి వారిని మన చుట్టూ కాపలాగా పెట్టడం. మనం ఉంటేనే కదా వారి కాపలా ఉన్నది. పంట చేను వేస్తేనే కదా దానికి కంచె నాటేది, రక్షణ చేసేది. ఇంకా వెలిగలేదు. ఎట్లా దేవుడా దేవుడా. ఆచార్య మనం ఎట్లా ముందు తల్లిదండ్రులు ఉంటేనే మనం వచ్చినాం కదా. తల్లిదండ్రులు ఉంటే మనం వచ్చినాము, మనం ఎట్లా ముందు? వాళ్ళే ముందు కదా. ఇది రహస్యం. మనం వచ్చిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రి అయ్యారా, వాళ్ళు తల్లిదండ్రి అయిన తర్వాత మనం వచ్చామా? మనం వచ్చినాక వాళ్ళు తల్లిదండ్రి అయ్యారు. అంతే. ఇది రహస్యం. తల్లిదండ్రులు బిరుదు ఎప్పుడు వచ్చింది? మనం పుట్టిన తర్వాతనే కదా. అంతే కదా. అది చెప్పండి రామలయ్య గారు, తెలియట్లేదా? అదే మనము మొదలు వాళ్ళు వచ్చిన తర్వాత మనం వచ్చినాం కదా. మరి మనం వచ్చినాక గుర్తింపు అనేది ఎట్లా వచ్చింది అని అలా డౌట్ వస్తుంది. కాదు స్వామి, మీరు తాత అయ్యారా లేదా? ఇప్పుడు ఆయన సరే ఆయన తాత ఎప్పుడయ్యారు? మనవాడు వచ్చినాక తాత అయ్యారా? మనవాడు రాకుండా ముందే తాత అయ్యారా? మన్మడు వచ్చినాక తాత అయింది. మరి ఇప్పుడు చెప్పండి, మరి ఎవరు ముందు? మన్మడు ముందు అవుతుంది. మరి అదే రకంగా అందు గురించి సంతానం దగ్గర కూడా అదే పరిస్థితి. గురువు ముందా శిష్యుడు ముందా అంటే శిష్యుడే ముందు. శిష్యుడు ఉంటేనే గురువు అయ్యిండు. అంతే కదా. శిష్యులు ఎవరు లేకపోతే, భక్తుడు లేకపోతే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అంతే అంతే, యథార్థమా సరే. గుడ్డు ముందా కోడి ముందా అన్నట్లు అవుతున్నది. కాదా మరి? ఇప్పుడు భగవంతుడు అనుసృష్టి చేశాడు. మీరు సత్యార ప్రకాశం చదవండి. సత్యార ప్రకాశం మరియు సాంఖ్య దర్శనం ప్రథమ అధ్యాయం 61వ సూత్రం. ఈ 61వ సాంఖ్య దర్శనం ప్రథమ అధ్యాయం 61వ సూత్రాన్ని తీసుకొని దయానంద సరస్వతి అణువును సృష్టి రాశాడనమాట. అక్కడ సత్వరజ స్తమసం సంయస్త ప్రకృతి మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః పురుష అయితే జీవాత్మ పరమాత్మశ్చ అని పరమాత్మలో ఈ పరమాణువులో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో వాటి మొత్తం వ్యాఖ్యానం సహితంగా 8వ సముల్లాసం సృష్టి ఆరంభ ప్రకరణంలో రాశాడు. అందు గురించి అక్కడ ఈ పరమాత్మను గుర్తించడానికి, దేవుని గుర్తించడానికి భక్తుడు ఉండాలి. భక్తుడు ఉన్నప్పుడే దేవుడు గుర్తించబడుతుంటాడు. అమ్మ అనడానికి, నాన్న అనడానికి పిల్లలు ఉండాలి, సంతానం ఉండాలి. గురువు అనడానికి శిష్యుడు ఉండాలి. అర్థమవుతుందా? విశ్వమ్మ గారు, ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? బాలరాజు గారు తండ్రి అవుతానే ఉంటాడు, గురువు అవుతానే ఉంటాడు. అదే ఇప్పుడు మనకు దేవుడు దృష్టాంతం చూపిస్తున్నాడు కదా. మనం ఉన్నాం కాబట్టి మనకు కవచం కావాలి. అందు గురించి 4 గోడలు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నాం. అదే పంట మనం వేసిన తర్వాత, విత్తనం నాటిన తర్వాత పశువులు రావద్దని కంచె వేస్తుంటాం. ఈ యజ్ఞోపవీతం మనం ధారణ చేసుకున్న తర్వాత మన చుట్టూ ఈ 3 పోగులు ఉంటాయి. 3 పోగులు ఏంటి? తల్లి, తండ్రి, గురువు. మనము ముందా, తల్లి, తండ్రి, గురువు ముందా? చెప్పండి. మనమే ఈ లెక్కలో మనమే
కొత్తగా వినడం ఆశ్చర్యపోతున్నాం ఆచార్య. మనమే ముందవుతున్నాం ఆచార్య. ఈ లెక్క చూస్తే తల్లిదండ్రులు విద్యార్థుల ముందా ఉపాధ్యాయుడు ముందా? ఈ విధంగా ఓం ఆచార్యజీ చెప్పండి. ఈ విధానంలో ఇప్పుడు ఆలోచించడం కొత్తగా కాబట్టి మనమే ఇప్పుడే కొత్తగా ఆలోచించడం ఈ కోణంలో. తల్లిదండ్రికి గురువుకు వారి దృష్టికోణంలో వాళ్ళ గురువు వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళకు ఇప్పుడు మన దృష్టికోణంతో మన అస్తిత్వంతో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రి వాళ్ళు ఉండొచ్చు, వారి జీవితానికి వారు ఉండొచ్చు, కానీ మన జీవితానికి వాళ్ళు తల్లిదండ్రి ఎప్పుడు అయ్యారు అంటే మనం పుట్టిన తర్వాతనే వాళ్ళు తల్లిదండ్రి అయ్యారు. మన గురువు దగ్గరికి వాళ్ళు భార్య భర్తలే, మనం పుట్టిన తర్వాత సంతానమైన తర్వాత తల్లిదండ్రులు అనబడుతున్నారు. అంతే. ఈ కోణంలో ఆలోచిస్తే బిడ్డలు వల్లనే తల్లిదండ్రులకు గుర్తింపు వచ్చేసింది. ఈ విషయం చెప్తే సమాజంలో అర్థం కాని వాళ్ళంతా మనం వెరి వాళ్ళని చెప్పేసి నవ్వుతారు మన మీద. గుడ్డు ముందా కోడి ముందా అంటే గుడ్డే ముందైంది ఆచార్య. అంతే కదా మరి. ఇప్పుడు గుడ్డు కోడిని ఈ దృష్టికోణాన్ని అలా పెట్టేసి విత్తనం ఉందా చెట్టు ముందా అంటే విత్తనమే నాటించి చూపిస్తున్నాడు కదా దేవుడు. అంతే అంతే, విత్తనమే ముందు. గురు రాయుల మాట వినకున్న కీడు, వింటే జనులతోటి అపకీర్తి పాలు. మళ్ళీ చెప్పండి శ్యామలయ్య గారు, మళ్ళీ చెప్పండి. గురురాయుల మాట వినకపోతే కీడు, వింటే జనులతోటి అపకీర్తి పాలు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు టీచర్ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి ఇవాళ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది మొదటిసారి వింటున్నాం కాబట్టి ఆశ్చర్యచకితంగా ఉంది. కానీ ఇదే యథార్థమే ఇది. కానీ సమాజంలోకి వెళ్ళి అది నిన్న అంటున్నారు కదా, మొన్న ప్రభాకర్ గారు అంటున్నారు, మనం మరి సమాజంలోకి వెళ్ళి ఎలా చెప్పాలి అని అంటే వారు అర్థం చేసుకునే భాషలో చెప్తే మన భావాన్ని గుర్తిస్తారు, కానీ మనకు తెలిసిన ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని వారికి బోధిస్తే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి పిచ్చోళ్ళు అని అంటారు. డైరెక్ట్ పిచ్చోడు అంతే కదా. ఆచార్య భగవద్గీత కూడా ఏం చెప్పింది అంటే ఎవరైతే ఇన్ని వాళ్ళకి ఓపిక ఉంటుందో వాళ్ళకి చెప్పాలి, కానీ వినడంలో చెప్తే శత్రువులు అవుతారు అంటారని చెప్తుంది. అంతే కదా మరి. దీని అంతరంగం అదే కదండి. మనలో ఉన్నది మనం ఎదుటి వాళ్ళు గ్రహించేటట్టు చెప్పగలిగినప్పుడే దాని విషయం అర్థమైతే ఇది సత్యమని నమ్ముతారు, లేకపోతే పిచ్చిగానే అనిపిస్తుంది. ఓం ఓం శిశువా మమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టావు స్వామి, మేము ఎక్కడో పోతున్నాం. శిశువా, ఆ శిశువులో ఉండేటువంటి ఈ పసితనము అనేటువంటి దాని దగ్గర అతని దగ్గర ఆ శ్వాస యొక్క ధ్వని వల్ల అతడు శిశువు అనబడుతున్నాడు. ఓం ఆచారి, శిశువా అనాలా శిశువు అనాలా? అంటే సంబోధించేటప్పుడు శిశువు అన్నాడు. శిశువు అనేది ఏమో ప్రథమ వ్యక్తి ఏకవచనం కర్త. మనము అతన్ని మనం సంబోధిస్తున్నాం కాబట్టి శిశువా అని చెప్పేసి, ఇప్పుడు శబ్దానికి దూరంగా వెళ్తున్నాం కాబట్టి అతను సంబోధిస్తున్నాం. ప్రథమ వ్యక్తి ఆచారి. శిశువు అనేటువంటిది ప్రథమ వ్యక్తి. శిశువు అంటే సంబోధనం, సంబోధన వ్యక్తి, సంబోధన ప్రధాన వ్యక్తి. ఓకే ఓకే. ఇందులో మనం దూరం వెళ్తున్నామని మనకే అనిపించి మనమే దాన్ని మార్చుకొని చెప్తున్నాం అనమాట. ఆ శిశువు అని అనలేకనే ఇంకొక శిశువుతోటి వేరు చేసి సంబోధించాలనే పేరు పెట్టుకోవడం. ఓ శిశువు అని పిలవకుండా పేరు అంటే ఓ శిశువు అంటే ఏ శిశువు రావాలి, కవల పిల్లల్లో ఏ శిశువు రావాలి. ఇప్పుడు ఆవిడ గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కించుకోవాలని చెప్పేసి 12 మందిని, ఒక ఆమె 6 మందిని కన్నది, ఇంకొక ఆమె 12 మందిని కన్నది. శిశువు అంటే ఏ శిశువు రావాలి, అంతే పేరు పెట్టుకోవాలి. మళ్ళీ మన వాళ్ళే కాకుండా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. శిశువు అంటే ఏ శిశువు? ఒకటి ఎంత ఆచారి. ఒక ఆమె 6 కన్నదా? ఒక ఆమె 6 కన్నది, ఇంకొక ఆమె 12 మందిని. డబుల్ మొత్తం పేపర్ అది బొమ్మ వేసాడు అనమాట. అది ఏమంటారు అనకూడదు, తప్పుగా. పంది పిల్లలకు పాలిస్తుంటది కదా, అట్లా ఎట్లుంటదో అట్లా కనబడుతుంది.
అంటే గిన్నిస్ బుక్ లో పేరు రావాలి నాకు అని. ఓ నిజమే అది కష్టమే, కానీ మరి 12 మందికి పాలు ఇవ్వడమంటే ఎంత కష్టం మరి ఆ తల్లికి. స్వామి 100 ఏళ్ళు నిండిన ఆవిడ చేత సంతానం కనిపించడం ఇంకా అదెంత కష్టం. మళ్ళీ చెప్పండి. ఆగిపోయిన రజోధర్మాన్ని విడుదల చేస్తూ ఆ 100 ఏళ్ళు నిండిన తర్వాత సంతానాన్ని కనిపింపజేయడం అంటే ఏంటంటే గిన్నిస్ బుక్ లో పేరెక్కించుకోవాలి అనే దానికి ఎన్ని వేరే వేరే చేష్టలు చేస్తున్నారు అంటే అన్ని చేస్తున్నారు. అంటే మానవ మేధస్సు ఎంత ఉంది అనేటట్టు 70-80 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం అవన్నీ ఎంత చేయడం అంత మూర్ఖత్వం కాకపోతే. అంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నారా? విరుద్ధం అనమాట ఆచార్జీ, ప్రకృతికి విరుద్ధం అజ్ఞానం. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నారా? అంతే కదా. భగవంతుడు ఈ యొక్క ప్రకృతికి అనుకూలంగా అంటే పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ల వరకు ఓజస్సును రక్షించాలి, 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఖర్చు చేయాలి, ఇక 50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు దానిని మన సద్వినియోగం చేసుకోవాలి, మన జీవితం అంతే సాధన చేయాలి. ఇక 75 నుంచి 100 సంవత్సరాల వరకు ఆ అనుభవంతో మనం ఏ పరిపక్వత అయితే పొందుతున్నామో దాన్ని అనుభవాన్ని పంచాలి. వీళ్ళు ఇంట్లో తాతలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలతోటి నాకు ఈ పని చేసి పెట్టి, అది చేసి పెట్టి, ఇది తీసుకురా, అది తీసుకురా అని చెప్పి విసిగిస్తుంటారు. కాబట్టి వాళ్ళకు దూరంగా ఉంటున్నారు, వాళ్ళకు దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు. అదే ఎవరైతే ఎప్పుడైతే అనుభవం చెప్పేవారో అప్పుడు వాళ్ళు ఇష్టపడేవారు. తరించమని తీరము దాటించేవాడే తాత, అంతేగాని ఇంట్లో ఉన్నారని చెప్పేసి విసిగించి నాకు నీళ్ళు తీసుకురా, నాకు అన్నం తీసుకురా, నాకు వేడి నీళ్ళు పెట్టు, నాకు టవాలు తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇట్లా చేయి, అట్లా చేయని ఇట్లా విసిగిస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి రా. వాళ్ళని తీసుకొని పోయి వృద్ధాశ్రమం ఇస్తున్నారు కదా. అంతే కదా. అయం వావ శిశుర్ యో అయం మధ్యమః ప్రాణస్తస్య ఇదం ఏవ ఆచార్జీ ఆదానం ఇదం. అది 25 ఎన్ని సంవత్సరాల దాకా ఓజస్సు అవ్వచ్చు చెప్పరా మళ్ళీ సార్? జన్మించినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు ఓజస్సును రక్షించాలి. అదే మన జీవితానికి ఆధారం. అందులో 25 ఏళ్ల లోపల ఖర్చు చేయకూడదు. దీన్ని బ్రహ్మచర్య ఆశ్రమం. అదే బ్రహ్మచర్య పాలన. ఓకే. ఇక తర్వాత 25 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని 50 ఏళ్ల వరకు సంతానాన్ని కనడం గృహస్థాశ్రమం. ఇక 50 నుంచి 75 ఏళ్ల వరకు వానప్రస్థం సాధన. 75 నుంచి 100 ఏళ్ల వరకు సన్యాసం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎవరంతా అంత ఎక్కువ ఆయువుగా బతుకుతలేరు ఆచార్య మనం. అందుకే కదా ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నారు, ప్రకృతికి విరుద్ధంగా ఆహార పానీయాలు తీసుకుంటున్నారు, ప్రకృతికి విరుద్ధంగా ఉండడం, వస్త్రధారణ చేసుకోవడం అంతా తిక్కగా చేస్తున్నారు. కాబట్టి ఆ జీవితం కూడా అదే రకంగా అర్ధాంతరంగా వాళ్ళు తొందరగా పరలోకి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు స్థిరత్వంలోనే దీర్ఘాయుష్ ఉంటుంటది, తొందరపడకపోవడం. అయం వావ శిశుర్ యో అయం మధ్యమః ప్రాణ. ఈ యొక్క ప్రాణం యొక్క మాధ్యమం. ఇగో ఇక్కడ మునిగారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తున్నది చూడండి. శిశుర్ యో అయం, ఇక శిశువు అని ఎందుకు అంటుంటారంటే అయం మధ్యమః ప్రాణ, ఈ యొక్క ప్రాణం యొక్క మాధ్యమంగానే అతడు జీవిస్తూ ఉంటాడు. ఇక కళ్ళతో చూడడం అనేటువంటిది, చెవులతో వినడం అనేటువంటిది, చేతులతో పని చేయడం, కాళ్ళతో పరిగెత్తడం అనేటువంటిది ఏది ఉండదు. కాబట్టి తస్య ఇదం ఏవ ఆధానం ఇదం, ఆ ప్రాణముల యొక్క ఆధానంతో, ఆ శ్వాస ప్రశ్వాస యొక్క ప్రక్రియతోటి ఈ విధమైనటువంటి ప్రత్యాధానం ప్రాణ, అతడు శరీరం రూపొందుతూనే ప్రాణం పోసుకోవడం జరుగుతుంటది.
తల్లి ద్వారా అందించడం ద్వారా ఈ శరీరం సజీవంగా ఉంది. ఇక గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ తల్లితో ఏర్పడ్డటువంటి ఆ పేగుబంధాన్ని తెంచడం ద్వారా బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. ముందేమో నాభి నుండి శ్వాస తీసుకోవడం ఉంటది గర్భంలో ఉన్నప్పుడు. ఇక బయటకు వచ్చిన తర్వాత ముక్కు నుండి. పట్టుకుంటున్నారా లేదా? అవునవును. తమేతాః సప్తాక్షితస్య ఉత్తిష్టంతే తద్యా ఇమా అక్షన్ లోహిన్యో రాజయస్థాభిరేణం రుద్రో అన్వాయత్తో అథా యా అక్షన్నాపస్తాభిః పర్జన్యో యా కనీనకాః తయాదిత్యో యత్ కృష్ణం తేన అగ్నిర్యత్ శుక్లం తేన ఇంద్రో అధరయైనం వర్తయన్య పృథివ్యాన్యాయత్త జౌరుత్తరస్యాః నాస్యాన్నం క్షీయంతే యా ఏవం వేద. తం ఏతాః సప్త ఆక్షితయ, ఈ రకంగా ఆ యొక్క శిశువు ఎదుగుతూ ఉండడం ద్వారా సప్త ఆక్షితస్య, ఈ యొక్క 7 దేహంలో వికసితం అవుతుంటాయి. ఉపతిష్టంతే, ఈ యొక్క 7 ఏమిటివి అని అంటే పంచ ఇంద్రియాలు. ఇంద్రియాలు 5 6? 6 ప్రమాణం చెప్పండి. 6 మనస్సుతో పాటు 6 ఏమంటారు? మన షష్టేంద్రియాన్ని. ఇమాని యాని మనః షష్ఠాని మే హృదే. శాంతి సూక్తంలో ఉంది కదా మంత్రం. ఎవరైనా అడిగితే చెప్పాలి. ఈ రకంగా 7 ఇంద్రియాలు, 6 ఇంద్రియాలు, 7వది ఆత్మ. ఇవి 7 లోపల ఉన్నాయి. 8వది శరీరం బయట ఉన్నది. అందుకే సత్యం ఖం బ్రహ్మ పునాత సర్వత్ర. ఈ యొక్క మార్జన మంత్రాల ద్వారా దయానంద సరస్వతి చూపిస్తున్నాడు కదా, సంధ్యోపాసన మార్జన మంత్రాల ద్వారా. ఓం భూ, ఓం భువః, ఓం స్వహ, ఇవి ఏమో ప్రాణాయామ మంత్రాలు. ఈ మార్జన మంత్రాలు శిరసి భూవ పునాత్ నేత్రయో, స్వ పునాత్ కంఠే, మహాపునాత్ హృదయ, జన పునాత్ నాభ్యాం, తపః పునాత్ పాదయో, సత్యం పునాత్ పునఃశిరసి, ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర. లేదా గుర్తు వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడతలేరు, వచ్చినాయో లేదో. అందరూ ఒకేసారి మాట్లాడితేనని. మరి సంధ్యోపాసన చేయాలి కదా. సంధ్యోపాసనలో అంతరార్థం తెలియకపోతే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. మరి వారి ఎగతాళికి బాధపడదామా, లేదంటే సత్యార్థాన్ని, యథార్థాన్ని తెలుసుకొని సమాజానికి జ్ఞానోదయం కలుగుతామా? యథార్థాన్ని తెలుసుకునే జ్ఞానోదయం. మరి అందుకనే దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఈ ఓంప్రకాష్ ఇంత చెప్తున్నాడు కదా, దాదాపుగా ఇప్పుడిప్పుడు సంధ్యా ఉపాసన చేయడం పూర్తి అవుతుంది. ఇంతవరకు అర్థాంతరంగానే చేశాడు, సంధ్య పూర్తి చేయలేదు ఏనాడు. అంటే ఒక్కొక్క మంత్రానికి, ఒక్కొక్క పదానికి అంతరార్థం లోతుగా గ్రహించినప్పుడే ఆ సంధ్య చేయడం అనేటువంటిది సార్థకంగా. కేవలం మంత్రాన్ని ఉచ్చరించడం ఏంటంటే గుడిలో గంట కొట్టినట్టుగానే. అది మనం ఉచ్చరిస్తే ముందు రికార్డు పెట్టుకుంటే ఏముంది. అందుకని ఆచారి రికార్డు పెట్టుకుంటే యథాకర్మ తథాఫలం రాదు కదా, కర్మ చేస్తేనే ఫలం వస్తుంది. అది అందుకని కాకపోతే తెలుసుకోవాల్సింది ఉంది అనేది తెలుసుకుంటున్నాము. అంతకుముందు అసలు ఏం తెలుసుకోవాలో కూడా తెలియదు, కానీ ఇప్పుడు ఇంకా సంధ్య సారాంశం అంతా తెలుసుకోవటం. సప్త ఆక్షితయ ఉపతిష్టంతే తద్యా ఇమా అక్షన్. ఇక ఈ రూపకంగా తద్ యా ఇమా, ఇక ఇవన్నీ ఏ రకంగా అంటే అక్షన్ అంటే కళ్ళు,
లోహితని, లోహిన్య అంటే లోహిని అంటే ఎరబారడం అనేటువంటిది ఏ రకంగా అంటే సూర్యరశ్మి వలన, అంటే ఈ యొక్క సూర్యరశ్మి వలన అంటే కళ్ళు ఎవరికి ఎర్రగా ఉంటాయి అని అంటే నిద్ర పూర్తిగా లేనటువంటి వారికి, మలబద్ధకం ఉన్నటువంటి వారికి, పొట్టశుద్ధి లేని వారికి కళ్ళు ఎర్రగా ఉంటుంటాయి. రాజయస్ తాభిర్ ఏనం రుద్రో, ఇక ఈ యొక్క రాజసికంగా ఉండేటువంటి వారికి తాభి ఏనం రుద్ర ఎప్పటికీ ఈ ఉత్తేజనంగానే ఉంటుంటాయి. అన్వాయత్తో అథాయ అక్షన్ ఆపహ తాభి, అటువంటి ఉత్తేజనాన్ని, అటువంటి ఎరబారే చేసేటువంటి దానికి పరిష్కారం ఏమిటి అంటే ఆపహ తాభి పరిజన్య. వేడి నీళ్ళు తాగితే పొట్ట శుద్ధి అవుతుంటది. అది నోట్లో నీళ్లు పట్టుకొని కళ్ళని తెరిచి చేతిలో నీళ్లు తీసుకొని తెరిచిన కళ్ళల్లో కొట్టడం వల్ల ఈ ఎరబారేటువంటి చారలు అది చల్లారడం ద్వారా ఈ యొక్క తీగలు కనబడడం కానీ, ఈ శుక్లాలు కానీ, కళ్ళద్దాలు కానీ, ఈ యొక్క దృష్టి మాంద్యం అనేటువంటివి అన్ని పోతుంటాయి. ఇంకా ఈ నీళ్లు కొట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు పట్టుకోండి నోట్లో అంటే నీళ్లు పట్టుకోండి, మళ్ళీ చేతిలో నీళ్లు తీసుకోండి అంటే ఆ నోట్లో చేతిలో పోసుకొని మళ్ళీ కళ్ళ కొట్టుకుంటారు. అట్లా చేయకూడదు. నోట్లోనే ఉండాలి. ఉండి ఈ కళ్ళకు కొట్టి మళ్ళీ అది ఆ నోట్లో ఉండి బయటకు ఊమేసేయాలి. నోట్లో నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అసలు? నోట్లో నీళ్లు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క ఈ కంటి ఈ కొలికులు ఇవన్నీ అది ముక్కులోకి కంట్లోకి సంబంధం ఏర్పరిచేటువంటివన్నీ ఇది శుద్ధి కావాలి అని అంటే ఇట్లా నీళ్లు కొట్టాలి అన్నట్టు. నోట్లు ఇట్లా పుక్కిలించినట్టుగా నోటి నిండా పట్టుకొని ఇట్లా కొట్టాలన్నట్టు. కొడితే అది శుద్ధి అవుతుంటది. అందుకే మీరు కళ్ళల్లో తేనె వేసుకున్నా, ఇంకా నెయ్యి వేసుకున్నా, ఇంకా ఏదైనా డాక్టర్ ఇచ్చినటువంటి మందు వేసుకున్నా కూడా ఈ కంట్లోంచి ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఇది శుద్ధిగా ఉంటే దృష్టి బాగా పనిచేస్తుంటది అన్నట్టు. ఆచార్జీ కంట్లో తేనె వేసుకోవచ్చు ఆచార్జీ? ఇప్పుడు దుకాణంలో దొరికేది మాత్రం ఏ పరిస్థితిలోనూ వేసుకోకూడదు. ఈ పెద్ద తేనె ఏది కూడా వేసుకోకూడదు. వేసుకోవాల్సింది ఏంటంటే చిన్న ఈగల తేనె, కొబ్బరి నూనె లాగా ఉంటది, శుద్ధంగా ఉంటుంటది. మనం ముందు తీస్తేనే అది మాత్రమే వేసుకోవాలి. ఈ పతంజలి తేనె అయితే మొత్తం అది బెల్లం పానకం, అది టెస్టులో కూడా బయటపడింది. కాబట్టి అది అయితే ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. నెయ్యి కూడా అంతేనా చదువు? అంతే, మనం ఇంట్లో తయారు చేసింది తయారు చేసింది వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ యజ్ఞం చేసినప్పుడు అటువంటి శుద్ధ నెయ్యితోటి యజ్ఞం చేసినప్పుడు ముక్కులో వేసుకోవాలి. ముక్కులో వేసుకొని పీల్చినట్టయితే బుద్ధి తీవ్రం అవుతుంది. మంచి ఆలోచనలు వస్తుంటాయి, రహస్యాలన్నీ బోధపడుతుంటాయి. కనీనక తయా ఆదిత్యో యత్ కృష్ణం తేన అగ్నిర్ యత్ శుక్లం తేన ఇంద్రో అధారయన్ ఏనం. ఇక ఈ కళ్ళలో ఉండేటువంటి వేడి అనేటువంటిది నీటి ద్వారా శాంతిస్తూ ఉంటుంటది. ఆ ఎరబారేటువంటి చారాలన్నీ పోతుంటాయి. ఇక ఎర్రగా ఉండేటువంటి వారిని పొట్ట శుద్ధి కాకపోతే ఆ రకంగా ఉంటుంటాయి. కాబట్టి వేడి నీళ్ళు తాగితే పొట్ట శుద్ధి అవుతుంటది, ఆ రకంగా ఉంటుంది. కనీనక తయా ఆదిత్య, ఇక దాంట్లో ఆదిత్య అంటే ప్రకాశం, సూర్యుని యొక్క వెలుతురు, ఆ వెలుతురుతోటి చూడడం. యత్ కృష్ణం, ఇంతవరకు కళ్ళు తెరవనటువంటి ఆ శైశవావస్థలో కృష్ణం చీకటిగా ఉన్నటువంటి అతనికి ఏ రకంగా అతని దేహస్థితిలో ఎదుగుదల వికసితం అవుతూ పోతుంటే ఆ రకంగా కళ్ళు తెరుచుకోవడం మొదలవుతుంటాయి. ఎట్లా కళ్ళు తెరుచుకుంటుంటే
అట్లట్లా ఈ బయటి సూర్యప్రకాశం అనేటువంటి కళ్ళల్లోకి చేరుతుంది. కళ్ళల్లోకి చేరడం ద్వారా ఈ యొక్క అతని కళ్ళతోటి బయట ప్రపంచాన్ని చూడడం జరుగుతుంది. కళ్ళల్లోకి ప్రకాశం చేరితే చూస్తారా, లేదంటే కళ్ళల్లోకి ప్రకాశం చేరకుండా చూస్తారా? ప్రకాశం ఎక్కడ చూస్తాడు? వస్తువు మీద ఉండాలా, కళ్ళల్లో ఉండాలా? వస్తువు మీద ఉండాలి. వస్తువు మీద ఉండాలి. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే కళ్ళను లోపల పెట్టి బయటకు చూపిస్తున్నాడు. ఈ ఆదిత్యుని ప్రకాశం ఎక్కడ పడుతుంటది అని అంటే బయట పదార్థాల మీద పడుతుంటది. బయట పదార్థాల మీద పడ్డప్పుడే ఆ పదార్థాలను మనం చూడగలుగుతుంటాం. అదే మన కళ్ళలోకి పడితే రోడ్డు మీద బండి నడిపిస్తున్నప్పుడు ట్రాఫిక్ ఎదురు నుండి వచ్చేటువంటి ఆ చీకట్లో ఆ వాహనం యొక్క లైట్, తెల్ల లైట్, అది వాళ్ళు ఎప్పుడూ వెలిగిస్తూనే ఉంటుంటారు. ఒకటి తాగి వచ్చిందంటే వానికి కళ్ళకు కనబడకుండా వాడు ఏదో అయిపోతుంటాడు. అయిపోతుంది. చాలా ప్రమాదం అన్నమాట ఆ కళ్ళకు కనబడేటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆదిత్యుని ప్రకాశం పదార్థాల మీద పడ్డప్పుడు ఆ పదార్థాలను చూసి తెలుసుకోవడం. అందుకే అమ్మ కూడా హిప్నోటిజం చేస్తుంటది. మొట్టమొదట మనకు హిప్నోటిజం తోటే మన జీవితం అంతా హిప్నోటిజమే. హిప్నోటిజం అంటే వశీకరణ. సమయం అయిపోయింది కాబట్టి ఈ వశీకరణ గురించి రేపు తెలుసుకుందాం. ఎందుకంటే మర్యాదలో ఉండాలి కాబట్టి కొంచెమే ఉన్నది, అది రేపు అయిపోతుంది. మొదలు పెడితే ఇంకా 10 నిమిషాలు పడుతుంది. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఎపిసోడ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి. మొదలు వినాలా, వింటేనే దాంట్లో ఉన్నటువంటి యథార్థ జ్ఞానం మనకు తెలుస్తుంది. సమయం తీసుకుని నేను ప్రయత్నం చేయాలి. మనము ఈ రోజైతే విశేషంగా మనం ఏం గ్రహించాలంటే శిశువు ఎవరిని అంటారు? శిశువుకు తల్లిదండ్రికి సంబంధము, పేరు ఎట్లా, ప్రతిష్టలు ఎట్లా వచ్చాయి, శిశువు తన జీవితాన్ని ఎట్లా ఆరంభం చేస్తాడనే జ్ఞానాన్ని, ప్రాథమిక జ్ఞానాన్ని మనకు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాము. వారికి ధన్యవాదములు. అనంతరము ఇంకొకటి ముని గారు, చిన్న విషయమే. ఇల్లు ముందా, ఇంటి యజమాని ముందా? వాహనం ముందా, వాహన యజమాని ముందా? యజమాని ముందు. యజమాని ఉంటేనే ఇల్లు వస్తుంది. అంతే. అది నేను అప్పుడు మధ్యలో చెప్దాం అనుకుంటా ఆచార్య, ఇక సమయం దానికి పోతుందని చెప్పలేదు. యజమాని ముందు, యజమాని ఉంటేనే ఇల్లు వస్తుంది. వాహనం ఉంటేనే యజమాని ఉంటేనే వాహనం వస్తుంది. ఈరోజు సంధ్యోపాసన ఎవరి? సువచనమ్మ గారా? ఈరోజు నేనే అనుకున్నాను. సువచనమ్మ గారు కానీ లక్ష్మి గారు ఎవరైనా ఒకరు చేయించండి. నేనే ముని గారు చేయిస్తాను. ఓకే, ధన్యవాదాలు. చేయించండి. అథవా ఇదే సంధ్యోపాసన. ఆచార్య మరి సమయం తక్కువగా ఉంది, మా మూలమంత్రాలతో చేయించుకుంటారు. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశ శ్రీమయి శ్రీతాం స్వాహ. ఓం సిన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ఓం అదేంద్రియ స్పర్శనం. ఓం అక్రియ ధ్యానం.
ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం నిశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అది మార్చిన మంత్ర. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అది ప్రాణాయామ మంత్ర, 7 అంతస్తులు అంతర్యామి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. మొదటి అంశము పూర్తయింది. రెండో అంశము అగమర్షణ మంత్రాలు. ఓం ఋతం చ సత్యం చ భీతా తపసో చ జాయత, తతో రాత్ర జాయత, తతః సముద్రోర్ణవః, సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యా చంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఓం సిన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, సంయోరవిశ్రవంతు నః. అథ మనసా పరిక్రమణ మంత్రం. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షత్రిభ్యో నమ, యుషిభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వో జంభే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతి తిరస్తిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షత్రిభ్యో నమ, ఇషేభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వో జంభే దద్మః. ప్రదేశే దిక్కు వరుణోధిపతి పృథాకు రక్షితా నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షత్రిభ్యో నమ, ఇషేభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వో జంభే దద్మః. ఉదేచే దిక్కు సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షత్రిభ్యో నమ, ఇషేభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వో జంభే దద్మః. ధ్రువాదిక్కు విష్ణురధిపతి కల్మషగ్రీవో రక్షితా వీరుద ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షత్రిభ్యో నమ, ఇషేభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వో జంభే దద్మః. ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షత్రిభ్యో నమ, ఇషేభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వో జంభే దద్మః. ఉపస్థాన మంత్రం. ఓం జాత వేదసే
సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాతనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తః ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసః స్పరిస్పోహా పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండవ అంశము పూర్తయింది. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాః స్యామ శరదాశతం భూయస్య శరదాశత. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వరాదయ్యా, నీదే మీ అనంత కృప వలన జప ఉపాసనాది కర్మములను ఆచరిస్తున్న మేము ధర్మ అర్థ కామ మోక్షముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుంటుంది గాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అది బ్రహ్మయజ్ఞ వైద్య సంధ్యోపాసన సమాప్తి. ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పండి. శివచరణ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతిష్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే. నమస్తే.